మిత్రులారా, ప్రస్తుతం పోలీసు నిర్బంధంలో ఉన్న యూట్యూబర్ రావణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. 5 పోలీస్ స్టేషన్లో వరుసగా కేసులు పెడుతూ బెయిల్లు రాగా మళ్ళీ కేసులు పెడుతూ చివరికి ఇప్పుడు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA కింద 14 రోజుల రిమాండ్లో జైలుకు పంపించారు. గన్నవరం పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కొత్త కేసులో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ సెక్షన్ 13, సెక్షన్ 39 పెట్టి నిర్బంధించారు. ఈ సందర్భంగా అసలు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఊపా అంటే ఏమిటి, దాని చరిత్ర ఏమిటి, అది రావణ్కు వర్తిస్తుందా లేదా, ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి UAPA మీద మనం గతంలో చాలాసార్లు వీడియోలు చేశాం. UAPA అనేది ఎంత దుర్మార్గమైన చట్టమో, ఎంత అర్ధరహితమైన చట్టమో, కేవలం విచారణనే శిక్షగా మార్చే ఒక దుర్మార్గమైన చట్టము చెప్పి ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రావణ్ సందర్భంలో UAPA ఏమిటి, UAPA ఎట్లా పనిచేస్తూ వస్తుంది, ఇప్పుడు రావణ్కు అది వర్తిస్తుందా లేదా కూడా చూడాలి. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఒక ప్రత్యేక చట్టం. నిజానికి భారత శిక్షా స్మృతి, నేర విచారణా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండగా ప్రత్యేక చట్టాలు విడుదల చేయవలసిన అవసరం లేదు. భారత జాతీయోద్యమం ఇటువంటి ప్రత్యేక చట్టాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసింది. 1947 తర్వాత కూడా ఇట్లా ప్రత్యేక చట్టాలు వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకోవడానికి, నేరారోపణ చేయకుండానే సుదీర్ఘకాలం జైల్లో ఉంచడానికి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ వంటి అనేక చట్టాలు జవహర్లాల్ నెహ్రూ కాలంలో ప్రారంభమై ఇందిరాగాంధీ కాలం వరకు వచ్చాయి. ఆ తర్వాత రాజీవ్ గాంధీ కాలంలో టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ టాడా అనే చట్టం వచ్చింది. ఆ తర్వాత వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ పోటా అనేది వచ్చింది. ఈ చట్టాలన్నీ కూడా పంజాబ్ తీవ్రవాదుల కోసం అని పేరు చెప్పి తెచ్చారు. దేశమంతా భిన్న స్వరాల మీద, మాట్లాడే వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద దాన్ని ఉపయోగించారు. కశ్మీర్ టెర్రరిస్టుల కోసం అని తెచ్చారు, అట్లాగే దేశమంతా వాడారు. కనుక వీటి దుర్వినియోగం చాలా జరిగింది. అయినప్పటికీ ప్రత్యేక చట్టాలు ఏడాదికోసారి పునరుద్ధరణ జరగవలసి ఉంటుంది. ఒకసారి ఒక చట్టం చేస్తే అది ఎల్లకాలానికి ఉండిపోయే చట్టం కాదు. తప్పనిసరిగా వాటిని చట్టసభలు ఏడాదికోసారి పునరుద్ధరించవలసి ఉంటుంది. అందుకని 2004లో UPA ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు అప్పటికి పోటా మీద చాలా దేశవ్యాప్తంగా నిరసన వెల్లువ చెలరేగి ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ UPA మేము అధికారంలోకి వస్తే పోటాను పునరుద్ధరించబోము అని ప్రకటించారు. అందువల్లనే 2005లో పోటా ముగిసిపోయింది. పోటా ముగిసిపోయిన తర్వాత మళ్ళీ ఒక ప్రత్యేక చట్టం తెచ్చే బదులు 1967లో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని తయారైన ఒక ప్రత్యేక చట్టాన్ని సవరణలతో మళ్ళీ కొనసాగించారు. అది దీర్ఘకాలిక చట్టం. ప్రత్యేక చట్టంలాగా ఎప్పటికప్పుడు పునరుద్ధరించవలసింది కాదు. కనుక 2008, 2009లో చిదంబరం హోంమంత్రిగా ఉన్న కాలంలో UPA పాలనా కాలంలో UAPAను మళ్ళీ ఒకసారి పదును పెంచారు. ఆ తర్వాత UAPA పాలనా కాలంలో 4 సార్లు సవరణలు జరిగాయి. 2014లో మోడీ, అమిత్ షా పాలనలో 2 సార్లు సవరణలు జరిగాయి. దాన్ని మరింతగా ప్రజా వ్యతిరేకంగా మారుస్తూ, మరింతగా ఆలోచనకు వ్యతిరేకంగా, ప్రశ్నకు వ్యతిరేకంగా, భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా మారుస్తూ ఆ చట్టాన్ని తయారు చేశారు. ఈ చట్టంలో 2-3 ముఖ్యంగా ఆలోచించవలసిన విషయాలు ఉన్నాయి. ఇవాళ రావణ్ సందర్భంలో కూడా ఆ విషయాలు మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవాలి. మొట్టమొదటిది, నేర నిర్వచనాన్ని ఇది మార్చేస్తుంది. పాత IPC కానీ, CRPC కానీ, లేదా కొత్త BNS కానీ, BNSS కానీ, నేరం అంటే ఒక ఘటన జరగడం, ఆస్తికి కానీ, ప్రాణానికి కానీ, శరీరానికి కానీ హాని జరగడం, ఇవి మాత్రమే నేరాలుగా పరిగణించబడేవి. కానీ UAPA ఒక ఘటనను కాదు, చర్యను కాదు, హానిని కాదు, మాటను నిషేధిస్తుంది. అసలు ఈ చట్టం పేరే చాలా విచిత్రమైన పేరు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అనేవి IPC ద్వారా, CRPC ద్వారా, లేదా ఇప్పుడు BNS ద్వారా, BNSS ద్వారా శిక్షార్హమైనవి అవుతాయి. అక్కడ నేర నిర్వచనం ఉంది. మళ్ళీ కొత్తగా చట్ట వ్యతిరేక నేరాల నిరోధ చట్టం ఏమో అవసరం వచ్చింది, దీన్ని తెచ్చి నేరం అంటే నిర్వచనం మార్చి అన్లాఫుల్ యాక్ట్ అంటే ఏమిటి అని సెక్షన్ 3లో ఇచ్చిన నిర్వచనం ఆశ్చర్యకరమైనది, హాస్యాస్పదమైనది,
క్రూరమైనది. ఎందువలనంటే ఇంతకుముందే చెప్పినట్టు ఒక ఘటనను చెప్పడం లేదు. ఇది సెక్షన్ 3 కింద ఏమి నేరం అవుతుంది అని అంటే మాట, చేత, సైగ, ఎలక్ట్రానిక్ సందేశం అని అన్నీ రాసి ఆర్ ఎనీ అదర్ అన్నారు. అంటే ఏదైనా. ఇటువంటి హోల్డ్ ఆల్ చట్టం నేర నిర్వచనం నిర్దిష్టంగా ఉండాలి. అట్లా కాకుండా ఏదైనా అంటే నువ్వు నడిస్తే నేరం, కూర్చుంటే నేరం, నువ్వు మాట్లాడితే నేరం, నువ్వు కదిలితే నేరం, నువ్వు ఫలాని ఊళ్ళో ఉంటే నేరం, ఏదైనా అనొచ్చు. ఒక పోలీసు అధికారి తన ఇష్ట ప్రకారంగా తన వ్యతిరేకుల మీద తాను ఎవరి మీదైనా కక్ష తీర్చదలుచుకుంటే వాళ్ళు అన్లాఫుల్ యాక్ట్ అని అనవచ్చు, కేసు పెట్టవచ్చు. మిగిలిన కేసుల్లోనైతే ఆ కేసును కొట్టివేయించుకోవడం, ఆ కేసు విచారణ జరగడం, ఆ కేసులో నుంచి బయటికి రావడం సులభం అవుతుంది. కానీ యూఏపీఏలో మరొక ముఖ్యమైన ప్రమాదకరమైన అంశం పాత చట్టాల కింద 60 రోజుల లోపల లేదా 30 రోజుల లోపల లేదా 90 రోజుల లోపల నీ నేరం ఏమిటో చెప్పాలి, విచారణ ప్రారంభం కావాలి. ఆ 3 నెలల లోపల విచారణ ప్రారంభం కాకపోతే డిఫాల్ట్ బెయిల్ అంటారు. విచారణ ఎన్నాళ్ళు పట్టినా, విచారణ 10 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాలు పట్టొచ్చు, 91వ రోజు విడుదలయ్యే హక్కు ఉంటుంది. యూఏపీఏలో దీన్ని 180 రోజులకు మార్చారు. 180 రోజుల వరకు అంటే 6 నెలల వరకు మీరేం నేరం చేశారో చెప్పకుండా ఉండొచ్చు. 6 నెలల పాటు ఏ మనిషినైనా మాట్లాడకుండా, బయటి ప్రజలతో కలవకుండా నిర్బంధించే ఒక అవకాశం యూఏపీఏకి వస్తుంది. పోనీ 181 రోజైనా విడుదల చేస్తారా? 180 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేస్తారా? ఛార్జ్ షీట్ వేయరు. ఛార్జ్ షీట్ వేసినా ఒక తాత్కాలిక ఛార్జ్ షీట్ వేసి అదనపు ఛార్జ్ షీట్లు వేస్తాము అని మళ్ళీ సమయం తీసుకుంటారు. ఎప్పటికీ ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అంటారు విచారణ జరపడానికి, అది ఎప్పటికీ చేయరు. భీమా కోరేగాం కేసు 8 సంవత్సరాలుగా ఛార్జెస్ ఫ్రేమ్ కాకుండా ఉన్నది. సురేంద్ర గాడ్లింగ్ అనే నాగ్పూర్ న్యాయవాది, సుప్రసిద్ధ న్యాయవాది 8 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. అది మాత్రమే కాదు, బొంబాయిలో ఒక వ్యక్తిని యూఏపీఏ కింద అరెస్ట్ చేసి 19 సంవత్సరాల పాటు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టారు. 19 సంవత్సరాల తర్వాత విచారణ జరిగి నిర్దోషి అని విడుదల చేశారు. అంటే యూఏపీఏ ద్వారా ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి అంతులేని అధికారాలు వచ్చాయి ఒక మనిషిని మూసివేయడానికి. ఇది ఒక అంశం కాగా ఇంకా ప్రమాదకరమైన అంశం మరొకటి ఉంది. యూఏపీఏలో సెక్షన్ 43D5 అని ఉంది. మామూలుగా ఏ కేసులోనైనా ఎప్పుడైనా ఎవరికైనా బెయిల్ ఇవ్వడం అనేది బెయిల్ ఈజ్ రైట్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని 1977లో జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ సుప్రీంకోర్టు తీర్పు ఉంది. మన దేశంలో విచారణ ఏళ్ళు పూళ్ళు పడుతుంది కాబట్టి, దశాబ్దాలు పడుతుంది కాబట్టి ఎవరినైనా నిర్బంధిస్తే మొదట వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి, విచారణ జరుగుతుంది, అసాధారణ సందర్భాల్లో మాత్రమే జైలుకు పంపించాలి. ఇది భారతదేశంలోని ఒక న్యాయతాత్విక సూత్రం. దీన్ని తారుమారు చేసి యూఏపీఏలో 43D5 ఏమంటుందంటే 2 ప్రధానమైన ప్రమాదాలు పెడుతుంది. ఒకటి, మెజిస్ట్రేట్ గనక పోలీసులు చెప్పింది ప్రైమా ఫసీ నిజమే అని అనుకుంటే బెయిల్ ఇవ్వకుండా ఉండవచ్చు. పోలీసులు పచ్చి అబద్ధాలు చెప్తారు, అనేక సార్లు చెప్పారు. కోర్టుల కేసులు కొట్టుకుపోతున్నాయంటే అర్థం అదే. పోలీసులు సాక్ష్యాధారాలు లేకుండా నేరారోపణ చేశారు, పోలీసులు అబద్ధపు నేరారోపణలు చేశారు. ఇటువంటి అనేక సందర్భాలు, వందల వేల లక్షల కేసులు ఉన్నాయి. అటువంటి సందర్భంలో పోలీసులు చేసిన ఆరోపణలో ప్రైమా ఫసీ నేరం ఉంది అని మెజిస్ట్రేట్ అనుకుంటే బెయిల్ ఇవ్వకుండా ఉండవచ్చు అని అనడం విచారణ లేకుండానే, సాక్ష్యాధారాలు లేకుండానే, క్రాస్ ఎగ్జామినేషన్ జరగకుండానే పోలీసు వాదనను అంగీకరించినట్టు. ఇది భారత న్యాయ తాత్వికతకు, ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్కు వ్యతిరేకం. చిదంబరం గారి పాలనా కాలంలో ఈ సవరణ చేర్చారు. రెండోది ఇంకా ప్రమాదకరమైంది. దాంట్లో ఒక మాట రాశారు, బెయిల్ ఇవ్వమని అడిగినప్పుడు ఒపీనియన్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్ తీసుకోవాలి. అసలు ఇది హాస్యాస్పదమైన అంశం, అనవసరమైన అంశం. ఎప్పుడైనా బెయిల్ ఇవ్వమని అడగడానికి పోతే ప్రాసిక్యూషన్ వాళ్ళు వచ్చి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అంటారు. ఇది సహజంగా జరిగేది. ప్రాసిక్యూషన్ తన అభిప్రాయం చెప్తుంది. ప్రాసిక్యూషన్ అభిప్రాయం తీసుకోవాలి అని ప్రత్యేకంగా రాయవలసిన అవసరం ఏమొచ్చింది? రాయడం ఎందుకు చేశారంటే, రాసినప్పుడేమో ప్రాసిక్యూషన్ ఒపీనియన్ అని అన్నారు. గత 20 సంవత్సరాలుగా ప్రాసిక్యూషన్స్ కాన్సెంట్ అని దాన్ని అమలు చేస్తున్నారు. ప్రాసిక్యూషన్ అనుమతించినప్పుడు బెయిల్ ఇవ్వాలి. ప్రాసిక్యూషన్ ఎప్పుడైనా అనుమతిస్తుందా? ఎటువంటి మామూలు పెట్టి కేసులో కూడా ప్రాసిక్యూషన్ అనుమతించదు. ఏ నేరస్తుడికైనా, ఏ నిందితుడికైనా బెయిల్ పిటిషన్ వేయగానే ప్రాసిక్యూషన్ అపోజ్ చేస్తుంది. ప్రత్యేకంగా యూఏపీఏలో ప్రాసిక్యూషన్ అభిప్రాయం తీసుకోవాలి అని రాయడమే అనవసరం అంటే
ఆ అభిప్రాయం అనే మాటను అనుమతిగా మార్చేశారు. వాళ్ళు ఎప్పుడు అనుమతి ఇవ్వరు. కాబట్టి 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 19 సంవత్సరాలు బెయిల్ రాకుండా ఉన్నారు. ఇప్పుడు రావణ్ను కూడా సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉంచడానికి, బెయిల్ రాకుండా చేయడానికి యూఏపీఏ సెక్షన్లు పెట్టారు. ఇది కేవలం రావణ్ విషయంలోనే కాదు, అసలు యూఏపీఏ కేసులు దేశవ్యాప్తంగా వేలాది కేసులు ఉన్నాయి. ప్రతి కేసులోనూ భారతదేశంలో అమలయ్యే సహజ న్యాయ సూత్రాలకు, ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్కు ఇది 3 రకాలుగా వ్యతిరేకం. ఒకటి, బెయిల్ ఈజ్ రూల్ అనే ఒక సహజ న్యాయ సూత్రాన్ని ఇది ఉల్లంఘిస్తుంది. 2, భారత న్యాయ తాత్వికతలో ఒక అంశం ఏమంటే, ఎవరైనా నిందితుడు నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో చట్టం నిర్దేశించిన పద్ధతిలో విచారణ జరిగిన తర్వాత, బియాండ్ రీజనబుల్ డౌట్, సహేతుకమైన సందేహాలన్నీ తీర్చిన తర్వాత నేరస్తుడని రుజువు అవుతుంది. నేరస్తుడని రుజువయ్యే వరకు ఒక వ్యక్తి అమాయకుడుగానే పరిగణించాలి అని భారత న్యాయ తాత్వికత చెప్తుంది. యూఏపీఏ దానికి వ్యతిరేకం. 3వది, భారత తాత్వికతలోనే అసలు ప్రపంచవ్యాప్తంగానే జ్యూరిస్ప్రుడెన్స్లోనే ఒక మాట ఉంది, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిరపరాధిని అనవసరంగా శిక్షించకూడదు. అంటే 100 మంది తప్పించుకుపోవాలని కాదు, నిరపరాధులకు శిక్ష పడకుండా జాగ్రత్త తీసుకోవాలి అని. యూఏపీఏ విషయంలో అది కూడా తుంగలో తొక్కబడింది. అట్లా యూఏపీఏ అనే చట్టం భారత న్యాయ తాత్వికతకు, సహజ న్యాయ సూత్రాలకు, ప్రజాస్వామ్యానికి, మానవతకు వ్యతిరేకం. ఇటువంటి కేసులు ఎందుకు పెడుతున్నారు మరి? ఇటువంటి కేసులు పెడితే ఒక్క కేసు కూడా గెలవలేదు. 2019 నుంచి 2023 వరకు ప్రభుత్వం చెప్పిన, హోం మంత్రిత్వ శాఖ చెప్పిన లెక్కల ప్రకారమే 100 కేసులు పెడితే 1.5 నుంచి 6% మాత్రమే రుజువై శిక్షలు పడ్డాయి. అంటే 100 మందిలో 1.5 లేదా ఎక్కువలో ఎక్కువ 6గురిని శిక్షించడం కోసం 94 మంది మీద అన్యాయమైన దుర్మార్గమైన కేసులు పెడుతున్నారన్నమాట. మరొక లెక్క ఉంది. ఇది హోంమంత్రిత్వ శాఖ రాజ్యసభలో, లోక్సభలో చెప్పిన సమాధానం. 10,440 మంది మీద కేసు పెడితే 335 మంది మాత్రమే నేరం చేశారని రుజువై శిక్ష పడింది. అంటే 10,105 మంది నిరపరాధులు నెలల తరబడి, ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి జైళ్లలో మగ్గిపోయారు. అంత దుర్మార్గమైన చట్టం ఇది. అందువల్లనే మొన్న మే 2026లో భారత సుప్రీంకోర్టు యూఏపీఏలో అక్విటల్ రేట్, నిర్దోషులుగా వదిలేస్తున్న రేట్ 94% నుంచి 98% ఉంది. కశ్మీర్లో ప్రత్యేకించి 99% ఉంది. అంటే 1% శిక్షించడానికి 99% శిక్షిస్తున్నారు. 2% శిక్షించడానికి, 3% శిక్షించడానికి 96% శిక్షిస్తున్నారు. కాబట్టి ఈ యూఏపీఏను సవరించాలి అని ఒక మాట కూడా సుప్రీంకోర్టు అన్నది. మామూలుగా ఏమంటారంటే చాలామంది చట్టం దురుపయోగమైంది అంటారు. 98% దురుపయోగమైంది. యూఏపీఏ అనే చట్టం తయారైందే దురుద్దేశాలతో కనుక దాన్ని ఉపయోగించడమే దురుపయోగం అవుతుంది. ఇది ఎవరి మీద పెట్టడానికి తయారు చేశారు? దేశద్రోహుల మీద, దేశ సార్వభౌమత్వాన్ని భంగపరిచే వాళ్ళ మీద, దేశం మీద యుద్ధం చేసే వాళ్ళ మీద. కానీ రావణ్ అటువంటి పనులు ఏమీ చేయలేదే, అనేక మంది అటువంటి పనులు చేయలేదే. ప్రత్యేకించి ఇవాళ నీట్ పేపర్ లీకేజ్ జరిగింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపరిచేలా రామమందిర సంపదను లూటీ చేయడం జరిగింది. వాళ్ళు దేశద్రోహులు. వాళ్ళ మీద యూఏపీఏ పెట్టడం లేదు. వాళ్ళను సమర్థిస్తున్నారు, వాళ్ళని అరెస్టులు కూడా చేయడం లేదు. వాళ్ళు నైతిక బాధ్యత వహించి కూడా రాజీనామా చేయడం లేదు. కానీ ప్రశ్నలు అడిగే వాళ్ళను, భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకునే వాళ్ళను, భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసే వాళ్ళను ఈ కేసులో పెడుతున్నారు. అందువల్లనే 11 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు 2023లో సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ యూఏపీఏ ఇంత న్యాయమైన, దుర్మార్గమైన, ప్రజా వ్యతిరేకమైన, అప్రజాస్వామికమైన చట్టం, దీన్ని రద్దు చేయండి లేదా దీంట్లో పరిమితులు ప్రవేశపెట్టండి అని సుప్రీంకోర్టుకు వెళ్ళారు. జస్టిస్ ఎన్వి రమణ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సందర్భంలో ఆ కేసు వచ్చింది. ఆయన ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు, జవాబు చెప్పండి అని. నోటీస్కు ప్రభుత్వం జవాబు చెప్పలేదు. జస్టిస్ ఎన్వి రమణ గారు పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత జస్టిస్ యుయు లలిత్ గారు వచ్చారు, ఆయన పదవీ విరమణ చేశారు.
ఆ తర్వాత జస్టిస్ చంద్రచూడ్ గారు వచ్చారు, ఆయన పదవి విరమణ చేశారు. ఇప్పుడు జస్టిస్ సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిత్వం సాగుతున్నది. ఇంతవరకు 4 సంవత్సరాలుగా దానికి ప్రభుత్వం జవాబు ఇవ్వలేదు. ఇంత దుర్మార్గమైన చట్టం ఇది. దేశద్రోహుల మీద, నిజమైన దేశద్రోహులను గుర్తించి వాళ్ళ మీద పెట్టవలసిన చట్టం ఇది. దాన్ని ఒక యూట్యూబర్ మీద, ఒక ప్రశ్న మీద, ఒక ఆలోచన మీద, ఒక భిన్నాభిప్రాయం మీద పెట్టారు. రావణ్ మీద పెట్టిన కేసుల్లో 2 సెక్షన్లు పెట్టారు. సెక్షన్ 13, సెక్షన్ 39. సెక్షన్ 13, సెక్షన్ 39 కూడా తీవ్రవాద సంస్థలకు, అన్లాఫుల్ యాక్టివిటీస్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే సంస్థలకు, వ్యక్తులకు సహకరించడం, వాళ్లను ప్రశంసించడం లాంటి నేరాలు. నిజానికి భారత ప్రభుత్వం 2026 మార్చి 31 తర్వాత భారతదేశంలో ఏ చట్ట వ్యతిరేక సంస్థ అంటున్నారో ఆ చట్ట వ్యతిరేక సంస్థ పని అయిపోయింది. ఇక మావోయిస్టులు లేరు, మావోయిస్ట్ ముక్త భారత్ తయారు చేశాము అని అంటున్నారు. మావోయిస్టులకు సహకరించారని ఇప్పుడు రావణ్ మీద కేసు పెడుతున్నారు. వాళ్లే లేరని స్వయంగా అమిత్ షా పార్లమెంటు వేదికగా చెప్పారు కదా. ఇప్పుడు వాళ్లకు సహకరించడం అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళను ప్రశంసించడం అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఈ కేసు పెట్టిన వాళ్ళకి కనీసమైన ఇంగిత జ్ఞానం లేదు అనేది అర్థమవుతుంది. అది మాత్రమే కాదు, చట్ట పరిజ్ఞానం కూడా లేదు. 2014 నుంచి నడుస్తున్న కేసు, 2017లో ఛార్జ్ షీట్ అయిన కేసు, 2024లో బొంబాయి హైకోర్టు నాగ్పూర్ బెంచ్ జస్టిస్ వాల్మీకి ఎస్ఏ మెనజెస్, జస్టిస్ వినయ్ జోషి వాళ్ళిద్దరూ ఒక తీర్పు ప్రకటించారు. ఎవరైనా నెట్ మీద కూడా దొరుకుతుంది, తీర్పు చూడవచ్చు. ఎందువల్లనంటే అది సుప్రసిద్ధమైన ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కేసు. ఆ కేసులో సాయిబాబా మీద, ఇతర సహచర నిందితుల మీద ప్రధాన ఆరోపణలు ఇవే. సెక్షన్ 13, సెక్షన్ 39, అదనంగా వాళ్లకు సెక్షన్ 20 కూడా ఉండింది. ఈ 3 ఆరోపణలు వర్తిస్తాయా లేదా అని జడ్జిమెంట్లో చాలా వివరంగా రాశారు. వీళ్ళ దగ్గర మావోయిస్ట్ పార్టీ డాక్యుమెంట్లు దొరికాయి అని లిస్ట్ ఇచ్చారు వీళ్ళ కంప్యూటర్లలో లేదా వీళ్ళ చేతుల్లో. దానికి న్యాయమూర్తులు ఏం రాశారంటే, తీర్పులో ఏం రాశారంటే, ఇవాళ ఇంటర్నెట్ మీద నుంచి మీరు ప్రపంచంలో ఏ విషయాన్నైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ కంప్యూటర్లో పెట్టుకోవచ్చు. బోలెడంత సమాచారం కమ్యూనిస్టులకు సంబంధించి, మార్క్సిస్టులకు సంబంధించి, మావోయిస్టులకు సంబంధించి దొరుకుతూ ఉంది. అది వీళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. డౌన్లోడ్ చేసుకొని తమ కంప్యూటర్లలో ఈ సమాచారం ఉన్నంత మాత్రాన సెక్షన్ 13 యుఏపిఏ వర్తించదు, సెక్షన్ 39 యుఏపిఏ వర్తించదు. ఆ సమాచారంలో ఉన్న పార్టీ, నిషిద్ధ పార్టీ చేసిన ఏదైనా కార్యక్రమంలో చేసిన హానిలో వీళ్లకు ప్రత్యక్ష జోక్యం ఉన్నది అని నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో రుజువు చేసినప్పుడు మాత్రమే ఈ సెక్షన్లు వర్తిస్తాయి. అలా కాకపోతే ఈ సెక్షన్లు వర్తించవు అని కేసే కొట్టేశారు. అప్పటికి ప్రొఫెసర్ సాయిబాబా, ఆయన సహచరులు 10 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత నిర్దోషులుగా వాళ్ళని విడుదల చేశారు. సరిగ్గా అదే నేరారోపణ అక్కడ 3 సెక్షన్లు ఉన్నాయి, అక్కడి నుంచి ఇప్పుడు 2 సెక్షన్లు పెట్టారు, రావణ్ మీద పెట్టారు. అందువల్ల ఈ కేసు రావణ్ గొంతు మూయడానికి. ఎప్పుడో కాళోజీ ఒక మాట అన్నాడు, ఏకీభవించనోని పీక నొక్కు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భారతదేశం సహజంగా భిన్నమైన అభిప్రాయాలున్న, భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం, బహుళత్వం ఉన్న దేశం. ఇక్కడ బహుళమైన అభిప్రాయాలు ఉంటాయి. ప్రజాస్వామ్యం అంటే భిన్నాభిప్రాయాలను గౌరవించడం, భిన్నాభిప్రాయాలతో సహజీవనం చేయడం, భిన్నాభిప్రాయాలను తొక్కిపట్టే యుఏపిఏను రావణ్ మీద ఉపయోగించడం అంటే ఇది రాజ్యాంగ అధికరణం 19 ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను ఉక్కుపాదంతో నలిపివేయడమే. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.